లగచర్లలో కలెక్టర్ పైన జరిగిన దాడిని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుందని, ఈ ఘటన పైన జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీద ఎస్సీ కమిషన్ విచారణ జరిపిందని, నివేదిక ఈనాటి వరకు బయటకు రాలేదని ఆది శ్రీనివాస్ చెప్పారు. లగచర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పుపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిలో తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న. ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే, ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా చెప్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాటి నేరెళ్ల ఘటనపై బాధ్యులపైన చర్యలు తీసుకోమని, లేదు బాధితులకు తగు న్యాయం చేయమని చెప్పి మీరు నివేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేరని చెప్పినది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెగ ప్రేమ ఒలగబోస్తున్నారు, తెగ అడావుడి చేస్తున్నారు ఎస్సీ ఎస్టీల పైన. ఆనాటి కేటీఆర్ గారు ఘటనకు ఈరోజు సమానం చెప్పి ఈ కార్యక్రమంలో ముందుకు పోవాలి తప్ప ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆక్షేపణ చేయడమే ఈరోజు ఓర్వలేక ఈర్ష్యబోధం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈరోజు సభ్య సమాజం అంతా కూడా అధికారులపై జరిగిన దాడిని తప్పడుతుంది, ఇది ఒక కుట్రగా భావిస్తున్నారు. ఈరోజు వారి సమావేశంలో కలెక్టర్ గారు మరో ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులే వచ్చి మా గ్రామాన్ని రమ్మని చెప్పి తోలుకుపోయి జరిగిన దాడిగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అందులో వీడియోలో చూస్తుంటే 19 మందికి అసలు భూములు లేవని చెప్పి తేలిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించేటువంటి కార్యక్రమంలో ఈ విధంగా ఈరోజు చేయడం అనేది సమంజసం కాదని మాట సందర్భం చెప్తూ ఈ అడావుడు వెనుక రాజకీయ మొదలమే ఉంది తప్ప 10 మాసాలైంది ప్రభుత్వం పడిపోయి మీది అప్పుడే పదవిలోకి రావాలని, అప్పుడే అధికారం రావాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ నేరెళ్ల ఘటనకు బాధ్యులైనటువంటి వారిపైన, నేరెళ్ల బాధితులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు హయాంలో బీజేపీ ఎస్సీ కమిషన్ వచ్చి ఎందుకు నివేదిక బహిర్గతం చేయలేరో ఈరోజు సమాధానం చెప్పాలి ఎస్సీ ఎస్టీ సమాజానికి చెప్పి సందర్భం డిమాండ్ చేస్తాం.